హాయ్ సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ వచ్చేసింది. బయట అందరూ అనుకుంటున్నట్టుగానే ట్రైలర్ మొదలైనప్పుడే రవితేజ చెప్పేశాడు, ఈ మాస్ కొంచెం ఎక్కువైంది, ఫ్యామిలీ డాక్టర్ కొంచెం ఆపమన్నాడని. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆడియన్స్ అనుకుంటా. మంచి నిర్ణయం తీసుకున్నాడు. సత్య టైమింగ్ అదిరింది. డైరెక్టర్ బోయపాటి సీనుని అనుకరించినట్టున్నాడు. మొత్తం షోని డామినేట్ చేసినట్టు కనిపిస్తున్నాడు. డింపుల్, ఆసికాలు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ వాళ్ళ గ్లామరే. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి బీమ్స్ మన శంకర్ వరప్రసాద్ భర్త మహాశైలకు విజ్ఞప్తితో మంచి అవకాశాలు దక్కించుకున్నాడు. 2 సినిమాల్లో సాంగ్స్ బాగున్నాయి. బీమ్స్ ఇక నుంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్తాడని ఆశిద్దాం. ససునీల్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్లు కూడా మంచి కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. తెలుగు సినిమాల్లో కామెడీ ఆఫ్ హారర్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతూనే ఉంటాయి. పెళ్ళాం ఊరెళ్తే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నుండి F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వరకు ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూసాం. ఇక ఇలాంటి సినిమాలకే ఖెరాఫ్ ఎడ్డర్స్గా కమల్ హాసన్ చెప్పుకోవచ్చు. పంచతంత్రం, తెనాలి, సతీ లీలావతి, మైకిల్ మదర్ కామరాజు, పుష్పక విమానం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్ట్ ఉంటుంది. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ జానర్కి ఎప్పుడూ పెద్ద పీటేస్తారు. ఈ జానర్లో సినిమాలు చేయని తెలుగు హీరో లేడు. అందరూ ఈ జానర్ని టచ్ చేసిన వారే. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్లు ఎన్నోసార్లు ఈ జానర్లో సినిమాలు చేసిన వాళ్లే. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తితో పాటు నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజుతో పాటు మిగతా సినిమాలు కూడా కొంచెం దగ్గరగా ఇదే జానర్లో ఉన్నట్లున్నాయి. రవితేజ కామెడీ టైమింగ్, సీనియారిటీ, తిరుమల కిషోర్ రైటింగ్, దర్శకత్వం ఈ సినిమాని విజయవంతం చేస్తాయని ఆశిద్దాం. ఇలాంటి ట్రైలర్ అప్డేట్స్, రివ్యూలు, తెలుగు సినిమా విశేషాల కోసం మా సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి.